ప్రభునందు ప్రియులారా, మరొకసారి మీ మధ్య ఈ విధంగా నిలబడడానికి దేవుడు ఇచ్చిన మంచి తరుణాన్ని బట్టి వందనాలు. మూల వాక్యంగా ఒక విషయం చదివి నేను ముగించేస్తాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. యేసుక్రీస్తు వారు ఒక విషయం చెప్పాడు. ఇది ఈడ మాత్రమే కాదు, చాలా సందర్భాలలో యేసయ్య జీవించిన కాలంలో శిష్యులతో ఏమన్నాడు అంటే, యుద్ధాలు జరిగితే, భూకంపాలు వస్తాయి, రాజ్యం మీకు రాజ్యం వస్తుంది, అనేకమైన తెగులు వస్తాయి. అయితే వీటన్నిటిలో కూడా అంతం వరకు ఎవడైతే ఏం సహించాలి? శ్రమలు వస్తాయని అంటే ఎవరు మీకు వస్తారు? లోకం మీదకి వస్తాయని అర్థమా? క్రైస్తవులైన మన మీదకే వస్తుంది. ప్రభునందు పిల్లారా, ఎందుకు ఈ విషయం చెప్తా ఉన్నా అంటే, శ్రమలు అనేటి, నిందలు అనేటి, నానా విధమైన పరీక్షలు అనేటివి వస్తాయని చెప్పేసి యేసయ్య ముందుగానే చెప్పాడు. ఒకడు తన సిలువను వెతుకొని నన్ను వెంబడించాలి అని చెప్పేసి యేసుక్రీస్తు వారు ఏమన్నారు? ఆనాడే చెప్పాడు. మరణం వరకు మనల్ని యేసయ్య ఏమంటున్నాడు? నమ్మకంగా ఉండాలి మరణం వరకు. మరణం అంటే అవసరమైతే నీ ప్రాణాన్ని సైతం ఏం చేయాలి? దేవుని కొరకు దార పెట్టాలి. ఈనాడు అలా లేరు చాలామంది. ఒక శ్రమ వస్తే, ఒక బాధ వస్తే, ఒక కష్టం వస్తే, ఒక రోగం వస్తే, ఒక అప్పుల సమస్య ఉంటే, లేదంటే ఒక రకమైనటువంటి సమాజం నుంచి వ్యతిరేకత, బంధువుల నుంచి వ్యతిరేకత, భార్య నుంచి వ్యతిరేకత, పిల్లల నుంచి వ్యతిరేకత వస్తే ఏం దేవుడేమో, ఎందుకు నమ్ముకున్నానేమో, ఇది ఎవరు నమ్ముకున్నా సరే ఎప్పుడు కష్టాలే మాకు. యేసయ్య అంటేనే ఆశీర్వాదాలు, స్వస్థతలు, దీవెనలు, 5 రొట్టెలు అంటే 5,000 మంది పంచాడు అని చెప్పేసి బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. మేము కూడా ఆయన దగ్గరకు వస్తే మాకున్నటువంటి చిన్న సంచిని 50 సంచులు చేస్తాడేమో అనుకున్నాము. అని అట్లా ఏం కావట్లేదు. ఊకే శ్రమలు, దుఃఖము, బాధ ఇవే అనుభవిస్తున్నాం అని చెప్పి చాలామంది ఏం చేస్తూ ఉంటారు అంటే, నిరుత్సాహం కాదు, చాలామంది విశ్వాసం నుంచి తొలగిపోతూ ఉన్నారు. విశ్వాసంలో మెల్లమెల్లగా ఏమవుతున్నారంటే సన్నగిలిపోతూ ఉన్నారు. ప్రభునందు పిల్లారా, ప్రభువు చెప్తా ఉన్నాడు, నువ్వు రక్షించబడాలి. నిత్యమైనటువంటి ఎన్నడూ కూడా దుఃఖం కానీ, కష్టం కానీ, బాధ కానీ, శ్రమ కానీ, వేదన కానీ లేనటువంటి శాంతికరమైనటువంటి, దీవెనకరమైనటువంటి, ఆశీర్వాదకరమైనటువంటి ఆ నిత్య మోక్షమైనటువంటి స్వర్గలోకంలో, పరలోకంలో నువ్వు నివసించాలి అని అంటే, దేవుడు నీకు ఇచ్చిన రక్షణను మరణం వరకు నమ్మకంగా కాపాడుకోవాలి. నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి, నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి, నీ పరిశుద్ధతను కాపాడుకోవాలి, నీ సాక్ష్య జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలి. అదే మరణం వరకు నమ్మకంగా ఉండడం అంటే. ఇరుకు దారంలో పోరాడండి అన్నాడు యేసయ్య. అనేకులు ప్రవేశింప చూస్తారు కానీ వారి వలన కాదు, దానికి అనుగుణ వారు కొందరే అని చెప్పేసి యేసు ప్రభు వారు ముందే చెప్పారు. ప్రభునందు పిల్లారా, మన జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనల్ని ఎలా ఉండమని అంటున్నాడు అంటే, మరణం వరకు నమ్మకంగా ఉండమన్నాడు. మనం చదివిన లేఖన భాగంలో మనకు అదే మెయిన్ ఇంపార్టెంట్. అక్కడ యాక్చువల్గా ఏం చేయబోతున్నా అంటే, సైతాన్ గాడు ఇదిగో మీరు శోధింపబడినట్లు చెరలో అంటే ఏంటి చెప్పండి? చెర్ర అంటే ఇక్కడ రాయబడినటువంటి వాక్యంలో ఇక్కడ రాయబడింది కదా, చెర్ర అంటే జైలు. ఏంటండి? జైల్లో ఏమవుతున్నాడు? ఏ జైల్లో? ఏదో ఒక జైలు, తిహార్ జైలును, బీహార్ జైలును, మన దగ్గర ఏదో ఉంది కదా, చెంచల్ కూడా జైలును, ఏదో ఒక జైల్లో మొత్తానికి ఏమవుతున్నాడు అని చెప్పేసి ఎవరితో చెప్తున్నాడు? ఆ సంఘస్థులతో చెప్తున్నాడు. ఏ సంఘం గురించి మాట్లాడుతున్నాడు? అక్కడ సుర్మాలో ఉన్న సంఘం గురించి మాట్లాడుతున్నాడు. బాబు, మీ మీదికి అపవాది ఒక శోధన తీసుకురాబోతా ఉన్నాడు. వాడు మిమ్మల్ని ఏం చేస్తాడంటే తీసుకెళ్ళి చెరలో వేయిస్తాడంట. కాబట్టి ఆ తర్వాత ఏమంటాడు? ఇంకా ఏమంటాడంటే, ఆ చెరను బట్టి, అపవాది చేసేటటువంటి ఆ యొక్క శోధన బట్టి మీకు శ్రమ ఎన్ని రోజులు కలుగుతుందట? 10 దినములు. అంటే అది మన తెలుగు ఇక్కడ ఇలా రాయబడింది కానీ కొన్ని రోజుల వరకు అని చెప్పేసి అసలు మూలవాక్యం రాయబడింది అంటది. 10 దినములు అంటే ఈ 10 దినములు అని మనం అనుకున్నాడని లేదు. యాక్చువల్గా మూలంలో అది వేరే రకంగా ఉంది. అయితే ప్రభువుని పిల్లారా, మొత్తానికి అయితే కొన్ని రోజులు మిమ్మల్ని ఏం చేయబోతున్నాడు? వాడు మీ మీదకి శ్రమ కలగబోతున్నా. ఆ తర్వాత
ఎన్ని శ్రమలు కలిసినా, ఎన్ని వ్యాధులు వచ్చినా, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చి, ఎంత వ్యతిరేకం వచ్చినా ఏం చేయమన్నాడు అంటే యేసయ్య, మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు ఎందుకు వస్తున్నాయి అంటే ఇవన్నీ కూడా నీకు ఒక దినాన్న దేవాది దేవుడు నీ తల మీద ఏం చేయబోతున్నాడు అంటే జీవ కిరీటాన్ని ధరింపజే. యేసయ్య కూడా ఆ యొక్క తీర్పు దినం మంది ఏం చేస్తుంటారంటే, ఇదిగో నా కుమార్తె, ఇదిగో నా కుమారుడు, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు, ఎన్ని రోగాలు, ఎన్ని వ్యాధులు వచ్చినా, ఎంత వ్యతిరేకం వచ్చినాయని కూడా నా కొరకు శ్రమలు అనుభవించాడు, నా కొరకు బాధను అనుభవించాడు, నా కొరకు కష్టం అనుభవించాడు, నా కొరకు దుఃఖం అనుభవించాడు, నా కొరకు ఎంతో ప్రయాసపడ్డాడు, అవసరం మరణం వరకు నమ్మకంగా ఉన్నాడు అని చెప్పేసి ఏం చేస్తారంటే అక్కడ వేలాది కోట్లాది కోట్ల దేవదూతల మధ్యలో పలాని జాన్ వేస్లీ నమ్మకస్తుడు, సాంసన్ నమ్మకస్తురాలు అని చెప్పేసి ఏం చేస్తుంటాడంటే దేవుడు నిలబెట్టి అక్కడ సాక్ష్యం ఇస్తాడు. అంతటితో అయిపోదు నీ కథ. ఏం చేస్తాడు, నీ తెల మీద ఏం పెడతాడంట, జీవ కిరీటం పెడతాడంట. ప్రభువు నందు పిల్లారా, జీవ కిరీటం పెట్టి అక్కడ మళ్ళీ అక్కడ నువ్వు జీవించిన స్థాయిని బట్టి నీ మహిమ ఉంటుందని ఇంతకుముందు ఒకసారి చెప్పా. ప్రభు నందు పిల్లారా, నేను చెప్తున్న అంశం ఏంటంటే మరణం వారికి మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి, మరణం వారికి మన పవిత్రతను పరిశుద్ధతను కాపాడుకోవాలి. దేవుడు ఎంతో అమూల్యమైనటువంటి ఈ గొప్ప రక్షణను నీకు నాకు అనుగ్రహించాడు కాబట్టి మరణం వరకు యేసయ్య కనుక మరణం వారికి మన విశ్వాసాన్ని కాపాడుకు నమ్మకం ఆయనలో కొనసాగితే యేసయ్య దీవిస్తాడంట. ఎవరికి దీవిస్తాడో, ఎవరిని ఆశీర్వదిస్తాడో ఇప్పుడు వాక్య భాగంలో మనం చూస్తాం. ఉదాహరణకి మోషే చాలా నమ్మకమైన వ్యక్తి. సంఖ్యాకాండం 12:7 మనం చూస్తే, నా సేవకుడైన మోషే అట్టివాడు కాదు, అతడు నా ఇల్లంతటిలో. మోషే ఎటువంటి వాడంట? యాక్చువల్గా జరిగిన సంఘటన ఏంటంటే 12:7 కదా. ఏమైందంటే అక్కడ ఒకే కుటుంబం, వాళ్ళంతా ఆ కుటుంబం చాలా ధన్యురాల కుటుంబం. అది యోకెబేదు వారు తల్లిగారు చాలా చక్కగా ఏం చేసిందంటే మోషే, మిరియాము, అహరోను వీరందరూ కూడా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు. ముగ్గురు కూడా దైవజనులే. మోషే గారు ప్రవక్తనే, అహరోను గారు ఏమో దేవుని యొక్క యాజకత్వం జరిగిస్తూ ఉన్నాడు, మిరియాము కూడా ప్రవక్తిని ఆమె. అయితే ఏం చేయబడ్డదంటే వాళ్ళ అన్నని దేవుడు విస్తారంగా ఆశీర్వదించేసరికి, అంటే ఉన్నతమైన స్థానం నిలబెట్టేవారికి అక్క ఏం చేసిందంటే వాళ్ళ అన్న మీద అసూర్యపడి ఏం చేసిందంటే ఆయన మోసతోనే మాట్లాడాడు, మాతో కూడా మాట్లాడాడు, ఆమెతోనే మాట్లాడుతుంది, ఆమెనే పాటలు పాడాలా, ఆమెనే వాక్యం చెప్పాలా, అయ్యగారు ఎప్పుడు ఆమెనే మెచ్చుకోవాలా అని చెప్పేసి అసూర్యపడతా ఉంటారు. అట్లా పని చేయకండి, ఉన్నది కూడా పోగొట్టుకుంటాను మీరు. ప్రభునాథ్ పిల్లారా, సేమ్ అదే విధంగా మోషే గారిని ఆ లక్క ఏం చేసిందంటే అసూర్యపడి, ఆయననేనా మా ద్వారా కూడా దేవుడు మాట్లాడాడు, మాకు కూడా దర్శనాలు ఇచ్చాడు, మోషేకే ఇచ్చాడా అని చెప్పేసి అలా అంటే దేవుడు ఏం చేశాడంటే అక్కడ దేవుడు లేడు. యాక్చువల్గా ఆ మాటలు ఎవరు విన్నాడంటే దేవుడు విన్నాడు. నీ గురించి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, ఎవరు ఏమన్నా, ఎవరు నిందించినా, ఎవరు నీ మీద దుర్భాషలు ఆడినా ప్రతిదీ కూడా దేవుడు వింటాడు. అయితే అక్కడ దేవుడు విని ఏం చేశాడంటే వాళ్ళని ముగ్గురు ప్రత్యక్ష గుడారానికి పిలిచి అప్పుడు దేవాది దేవుడు అంటా ఉన్నాడు, ఈ విషయం అంటా ఉన్నాడు. నా సేవకుడైనా కాదు, నా మాటలు వినుడాను, నా మాటలు వినుడి, మీలో ప్రవక్త వినుడేలా యెహోవాకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కళలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అటువంటి వాడు కాదు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన. అంటే ఇతర ప్రవక్తల కళలు దర్శనాలు వస్తాయి బాబు, మోషేతో అట్లా కాదు, నేను డైరెక్ట్ ముఖాముఖి మాట్లాడాలని కింది వచనం చెప్తా ఉన్నాడు. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే మోషేకు సాక్ష్యం ఇచ్చినట్టు నీ జీవితాన్ని గురించి, నీ కుటుంబాన్ని గురించి, నిన్ను గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వగలుగుతాడా? అది ఇక్కడ ప్రశ్న. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో ఏమన్నాడు? మరణం వరకు నమ్మకంగా ఉండమన్నాడు. ఇక్కడ మోషే ఏం చేస్తున్నాడు? నమ్మకంగా ఉన్నాడు. ఆ సాక్ష్యం ఎవరు ఇస్తూ ఉన్నారు? దేవుడు ఇస్తూ ఉన్నాడు. నీ గురించి నువ్వు సాక్ష్యం ఇచ్చుకోవడం కాదు, మీ అమ్మనో, మీ భార్యనో, నీ బంధువులో, నీ స్నేహితుడో, పక్కింటి వాడో, నీ పొరుగువారో కాదు నీ గురించి సాక్ష్యం ఇవ్వాల్సింది. అసలైన సాక్ష్యం ఇవ్వాల్సింది ఎవరంటే దేవుడు. మోషే అంట
నమ్మకమైన వాడంట. ప్రభువునందు ప్రియులారా, నమ్మకమైన వారిని దేవుడు ఏం చేస్తాడంటే నిండాలుగా దీవిస్తాడు, నిండాలుగా ఆశీర్వదిస్తాడు. మీరు కనుక సామెత 28:10-20 కనుక చూస్తే నమ్మకమైన వారికి దీవెన మెండుగా ఉండునని ఉంటుంది. చూడండి, చదువుతున్నాను. నమ్మకమైన పేజీ నెంబర్ 552. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. చాలు చాలు. నమ్మకమైన వారికి ఏం కలుగుతాయంట? నీవు కనుక నమ్మకంగా నీకు అప్పగించిన బాధ్యతల విషయంలో, భార్య విషయంలో, భర్త విషయంలో, పిల్లల విషయంలో, నువ్వేదైతే ఉద్యోగం చేస్తూ ఉన్నావో, ఏ పనులు అయితే చేస్తూ ఉన్నావో, ఏ వ్యాపారం చేస్తా అందులో కనుక నువ్వు నమ్మకంగా ఉన్నావనుకో, ఏం చేస్తాడంటే దేవుడు నీ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. యోసేపుని ఎందుకు అత్యధికంగా ఆశీర్వదించాడు? దేశంగా దేశంలో చెరసాలలో ఉన్నప్పటికీ అతను నమ్మకమైన వాడని చెప్పేసి ఎవరు గుర్తించారు అతని నమ్మకత్వాన్ని? దేవుడు మాత్రం కాకుండా చెరసాల అధిపతి కూడా గుర్తించాడు. అదేవిధంగా పోతిఫరు కూడా గుర్తించాడు. యోసేపు నమ్మకమైన వాడని చెప్పేసి మొత్తం ఇంటి అంతటి మీద అధికారిగా ఎవరు నియమించాడు? యోసేపును నియమించాడు. ప్రభువునందు ప్రియులారా, మన విషయం నమ్మకమైన వారు మాత్రమే యేసయ్య పరలోక రాజ్యంలో ఉంటారు. ఒకసారి ప్రకటన గ్రంథం కనుక మీరు తీస్తే 17-14 వచనం. గొర్రెపిల్లతో యుద్ధం చేతురు కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజు అయి ఉన్నందున తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందున ఆయన చూడండి. ఎవరైతే ఇప్పుడు మనం అందరం ఏం చేయబడ్డం? మనం పిలువబడిన వారం. పిలువబడి ఏం చేయబడ్డం? యేసుక్రీస్తులో ఏర్పరచబడిన వారం. ఏర్పరచబడిన వారి మనలో ఏముండాలని కోరుతా ఉన్నాడు యేసయ్య? నమ్మకం ఉండాలని కోరుతా ఉన్నాడు. ఈ నమ్మకమైన వారు ఎక్కడున్నారా అంటే పరలోక రాజ్యం ఉన్నారు. తనతో కూడా ఉండిన వారు, ఒకటి పిలువబడిన వారు, రెండు ఏర్పరచబడినారు, మూడు చూడండి నమ్మకంగా ఉన్నవారై. అంటే ఈ నమ్మకస్తులు మాత్రమే పరలోక రాజ్యంలో యేసయ్యతో పాటు ఏం చేస్తారు? ఏలుతారు. మీకు అర్థం కావాలని చెప్తా ఉన్నా. మన మధ్యలో ఎవరో ఒక వ్యక్తి ఉన్నాడు, సంసారం ఉన్నాడు అనుకోండి. సంసారం లేకపోతే ధోని ఉన్నాడు మన మధ్యలో. ధోనికి 50 రూపాయలు ఇచ్చా. ధోని మన వాళ్ళందరికీ చిన్నపిల్లలు ఉన్నారుగా 50 రూపాయలు చాక్లెట్ తెచ్చి వంచా అంటే ధోని ఏం చేశాడు అంటే 30 రూపాయలు చాక్లెట్ వేసి 20 రూపాయలు ఏం చేశాడు? నొక్కేశాడు అనుకోండి. ఇప్పుడు ధోనికి 50 రూపాయలు, ఆ 50 రూపాయల విషయంలో నమ్మకం లేనాడు రేపు 50 లక్షలు ఇస్తే నమ్మకం ఉంటాడా? అండి? ప్రభు అదే చెప్పాడు. కొంచెంలో నమ్మకం ఉన్నాడు, ఎక్కువలో కూడా నమ్మకం ఉంటా అన్నాడు. కొంచెంలో అపనమ్మకంగా ఉన్నవాడు ఎక్కువలో కూడా అపనమ్మకం ఉంటాడు. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, మన జీవితంలో, క్రైస్తవ జీవితంలో నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. సమూయేలు నమ్మకస్తుడు, ఆ తర్వాత చాలామంది భక్తులు ఉన్నారు. అనన్య నమ్మకస్తుడు, అబ్రహాము నమ్మకమైన వాడు. మన పితరుడైనటువంటి అబ్రహాము కూడా ఆయన కూడా నమ్మకమైన వాడని చెప్పేసి నెహెమ్యా 9:8 చూస్తూ ఉన్నాము. అదేవిధంగా తిమోతి నమ్మకమైన, 1 కొరింథీ 4:17. అదేవిధంగా తీకుకు నమ్మకమైన పరిచారకుడు ఎఫెసీ 6:21. అదేవిధంగా ఒనేసిము నమ్మకమైనడు కొలస్సీ 4:19. అదేవిధంగా మనం అందరం కూడా నమ్మకమైన వారు ఉండవాలని చెప్పేసి 1 తిమోతి 3:11 కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రభువునందు ప్రియులారా, నమ్మకస్తులు మాత్రమే దేవుని రాజ్యంలో చేరుతారు. నమ్మకంగా ఉండాలి అన్ని విషయాల్లో, భార్య విషయంలో, భర్త విషయంలో, లోబడ విషయంలో, నీకు దేవుడు నీకు ఇచ్చినటువంటి సమయం విషయంలో, ధనం విషయంలో, పిల్లల విషయంలో, ప్రతి విషయంలో కనుక నమ్మకంగా ఉన్న వారిని మాత్రమే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ నమ్మకస్తులనే పరలోక రాజ్యంలోనికి తీసుకొని వెళ్తాడు.